క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయిన తిరుసభ మనలందరినీ కూడా 28వ సామాన్య ఆదివారంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఈ దిన దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరికీ అందించేటటువంటి సందేశం కృతజ్ఞత కలిగి జీవించడం. మనము మన జీవితములో, ఈ ఆధునిక సమాజములో, మన అనుదిన జీవితములో ఎన్నో దీవెనలను పొందుకుంటూ ఉంటాం ప్రభుని దగ్గర నుండి. వాటిని పొందుకున్న తరువాత, స్వీకరించిన తరువాత ప్రసాదించేటటువంటి ప్రదాతను మరిచిపోతూ ఉంటాం. కృతజ్ఞత రహితముగా జీవిస్తాం. ఈ నేపథ్యములో ఈ ఆదివారపు దివ్య గ్రంథ పఠనాలు కృతజ్ఞత నిండిన హృదయముతో జీవించమని పిలుపునిస్తూ ఉన్నాయి. ముఖ్యముగా మొదటి పఠనం సువిశేష పఠనం. కృతజ్ఞత అనేటటువంటిది ఒక పుణ్యం. కృతజ్ఞత లేకపోవడం ఒక ఘోరమైన పాపం, క్షమించలేని పాపం. కృతజ్ఞత దేవుని హృదయాన్ని సంతోషింపచేస్తే, కృతజ్ఞత లేకపోవడం దేవుని హృదయాన్ని గాయపరుస్తుంది. ప్రియులారా, మనము చదువుకుంటున్న మొదటి పఠనం సువిశేష పఠనాల్లో చూస్తే 11 మంది కుష్టు రోగులున్నారు. ఒకరు మొదటి పట్టణములో నామాను, 10 మంది కుష్టు రోగులు సువిశేష పట్టణంలో చూస్తున్నాం. ఇందులో అందరూ స్వస్థత పొందారు. కానీ ఎంతమంది తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలిపారు? కేవలం 2. నామాను, సమరీయుడు. వీరిద్దరూ అన్యులే, యూదులు కాదు. విశ్వాసముతో వచ్చారు వీళ్ళు. ప్రభుని దగ్గర వరాన్ని పొందుకొని స్వస్థతను స్వీకరించి వెళ్ళిపోలేదు. వెంటనే దాన్ని తెలుసుకొని ప్రభుని సన్నిధికి చేరారు. వారి విశ్వాసం మెచ్చదగినది. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నాం లూకా సువార్త 17వ అధ్యాయము 19వ వచనములో ప్రభువు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. కనుక దేవుడు మన విశ్వాసం, వినమ్రత, విధేయత ద్వారా మన జీవితాన్ని మారుస్తాడు. చిన్న విశ్వాసము కూడా దేవుని చేతిలో మహా అద్భుతమవుతుంది. ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం, నామాను సైన్యాధిపతి, సిరియా దేశములో గొప్ప వీరుడు, గొప్ప శూరుడు. ఎన్నో విజయాలను తీసుకుని వచ్చాడు ఆ రాజుకి. అంత గొప్పవాడైనటువంటి నామానుకు ఉన్నటువంటి లోపం కుష్ఠరోగం. ఆయన మనస్సులో అహంకారం, స్వార్థం లేదు. ఎందరినో కలిశారు, ఎంతో కష్టపడ్డాడు. కానీ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు. దీనంతా గమనిస్తూ ఉంది ఒక చిన్న పిల్ల. అప్పుడు ఆ చిన్న పిల్ల తన ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీ దాసి నామాను భార్యకు చెప్పింది, నా దేశములో దేవుని ప్రవక్తలున్నారు. మా దేవుడు గొప్పవాడు. ఆయన తప్పక స్వస్థతను చేకూరుస్తాడు. ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళితే ఖచ్చితముగా స్వస్థత లభిస్తుంది. దేవుడు కనికరిస్తాడు అని చెప్పింది. ఆ పిల్ల యావే ప్రభువు యొక్క మిషనరీ. చిన్నపిల్లే కదా, ఈమెకు ఏమి తెలుసు అని త్రోసిపుచ్చకుండా అతని భార్య నామానుకు చెప్పింది. నామానుకు చెప్పేసరికి ఆయన వెళ్ళాడు, ప్రవక్తను కలిశాడు. ప్రవక్త చెప్పిన మాట, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగుము అని. దానిని విధేయతతో స్వీకరించి పాటించాడు నామాను. అప్పుడు ఆయన శరీరం చిన్న పిల్లవాని శరీరము వలె మిలమిల మెరిసిపోయింది. స్వస్థత పొందుకున్నాను కదా అని ఆయన వెళ్ళిపోలేదు, తన దేశానికి వెళ్ళిపోలేదు. కృతజ్ఞతా భావముతో ఆ దేశము నుండి నేల మట్టిని తీసుకుని వెళ్ళి తన జీవితాంతము ప్రభుని ఆరాధించాడు. కృతజ్ఞతా భావముతో తనే బహుమానముగా మారిపోయాడు ఆ ప్రభువునకు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితాంతం ఆరాధించాడు ప్రభుని. మన తిరుసభలో ఉన్నటువంటి గొప్ప పునీతుడు మరియు గొప్ప వేద పండితుడు అయినటువంటి పునీత అగస్టీను గారంటారు, కృతజ్ఞత చూపే మనస్సు దేవుని ఆరాధనలో ఉన్నతమైనది అని.
గ్రాటిట్యూడ్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. 1 తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనంలో చూసినట్లయితే, సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళలా కృతజ్ఞులై ఉండండి, ఇదే దేవుడు మీ నుండి కోరునది అని పునీత పౌలు గారు చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జీవితం ఇచ్చాడు, శ్వాస ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు. పాపములో కూరుకుపోతున్న మానవారిని తిరిగి తన చెంతకు చేర్చుటకు తన కుమారుణ్ణే ప్రసాదించాడు. అతని ద్వారా తనే మనతో ఉంటున్నాడు, వాక్కు ద్వారా, దివ్య ప్రసాదము ద్వారా. వీటిని మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, గుర్తించుకోవాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒక వ్యక్తి అంటాడు, కృతజ్ఞత లేని మనిషి జీవం ఉన్నా విగ్రహము వంటి వాడు అని. విగ్రహం ఎలా ఉంటుంది? చలనం లేకుండా ఉంటుంది. అలా ఉండకూడదు. మనము జీవిస్తూ ఉన్నాం ఈ లోకములో. జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అనుభవిస్తూ ఉన్నాం. అన్నీ దేవుడు ప్రసాదించినది. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ప్రతి ఒక్కటి దేవుని ఆశీర్వాదం, దేవుని కృపే. కనుక విశ్వాసము, వినమ్రత, విధేయత కలిగి కృతజ్ఞులమై జీవించాలి మన జీవితంలో. కృతజ్ఞత దేవునికే కాదు, మన సహోదరులపై కూడా ఉండాలి. అది మన తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహ ఉద్యోగులు కావచ్చు. అందరి పట్ల కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. అదే మానవ ధర్మం. అంతకు మించి క్రైస్తవ ధర్మము కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగిన మనస్సు లోపల శాంతిని, బయట సంతోషాన్ని తీసుకొస్తుంది. కథోలిక శ్రీ సభ సత్యోపదేశం 2637వ సంఖ్యలో శ్రీ సభ మనకు తెలియచేస్తుంది, కృతజ్ఞత చూపే మనస్సు దేవుని దయను మరింత ఆకర్షిస్తుంది. ఆయన ప్రేమను అనుభవించేలా ఆయనకు దగ్గర చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నా, కృతజ్ఞత చూపడము వలన మన ఆత్మ ధైర్యముగా ఉంటుంది. ఈనాడు మనము చదువుకుంటున్నటువంటి 2వ పట్టణం 2వ తిమోతికి వ్రాసిన లేఖలో పునీత పౌలు గారు తెలియచేస్తున్నారు, సహనమును ప్రదర్శించండి అని. ఆయనను నిరాకరించవద్దు. ఆయన చేసినటువంటి అనేక మేలులను మరచిపోవద్దు. కృతజ్ఞులై జీవించండి. ఒకవేళ మనము ఆయనను నిరాకరిస్తే, ఆయన చేసినటువంటి మేలులను నిరాకరిస్తే, ఆయన మనలను నిరాకరిస్తారు. కనుక అలవాటు చేసుకుందాం. ప్రతిరోజు మన జీవితములో, మన ప్రార్థనా జీవితములో ప్రభువునకు ధన్యవాదాలను తెలియచేద్దాం. నమ్మక పాత్రులముగా నడుచుకుందాం. తల్లిదండ్రులకు, మనము ఆపదల్లో ఉన్నప్పుడు మనలను ఆదుకున్న వారికి, తోటి సహోదరి సహోదరులకు కృతజ్ఞులమై జీవిద్దాం. మన కలకత్తాపురి పునీతురాలైనటువంటి మదర్ తెరిసా గారంటారు, ఇది చిన్న పనే, కృతజ్ఞత తెలియచేయడం చిన్న పనే, కానీ అది ప్రేమను పెంచుతుంది, అది దేవుని హృదయానికి దగ్గర చేస్తుంది. కనుక కృతజ్ఞతను చూపిస్తూ మనము ప్రతిరోజు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మనం కృతజ్ఞతా బలిలో పాల్గొంటూ ఉన్నాం. ఒక దివ్య బలి పూజ కృతజ్ఞతా బలి. తండ్రి దేవునికి క్రీస్తు కల్వరి బలి ద్వారా పూజా బలిలో దేవునికి కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు అర్పించి దివ్య వాక్కు, దివ్య శరీర రక్తాల ద్వారా శక్తిని, బలాన్ని పొందుకుంటూ ఉన్నాం. మనం కృతజ్ఞులమై జీవిద్దాం. ప్రభువు ప్రసాదించేటటువంటి ఆ బలాన్ని, శక్తిని ఉపయోగించుకొని కృతజ్ఞులమై జీవిద్దాం.
దేవుని హృదయాన్ని సంతోషింపచేద్దాం. మన జీవితాల ద్వారా ప్రభుని శాంతిని స్వీకరిద్దాం మన ఈ జీవితంలో. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.